ఏ మనిషికైనా ప్రాణం నిలబెట్టాలంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎంతో అవసరమని, రక్తంతో ఆక్సిజనేషన్ తగ్గితే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె ఫెయిల్ అయినప్పుడు ఈ ఆక్సిజనేషన్ అనేది బాగా తక్కువగా జరుగుతుందని, దీనివల్ల మిగిలిన అవయవాలు దెబ్బతినడానికి కారణమవుతుందన్నారు. ఇటువంటి రోగులకు ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. క్రిటికల్ కేర్ నిపుణుల కోసం విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ఎక్మో CME సదస్సును విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ప్రముఖ వైద్య నిపుణులు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. దేశంలోని క్రిటికల్ కేర్ మెడిసిన్ లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎక్మో ప్రొసీజర్ ను విజయవాడలో ప్రవేశపెట్టడానికి CME సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోగులు ఎప్పుడైనా ఊపిరితిత్తులు లేదా గుండె ఫెయిల్ అయినప్పుడు ఎక్మో ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్ లో రక్తం అంతా బయటకు తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి శరీరంలోకి పంపించడం జరుగుతుందన్నారు. ఎక్మో ప్రొసీజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడుతుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుత్తా లోకేష్ మాట్లాడుతూ, ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉండే పరికరం అని అన్నారు. ఇంతకుముందు ఊపిరితిత్తులు, గుండె క్రిటికల్ స్టేజ్ లో ఉంటే వెంటిలేటర్ పై ఎలా పెడతామో అలాగే క్రిటికల్ స్టేజ్ లో వెంటిలేటర్ సరిపోనప్పుడు ఎక్మో పెడతామని తెలిపారు. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు విజయవాడలో మాస్టరింగ్ ఎక్మో అనే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాము. అది మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతూ ఉంది. ఎక్మో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అనే ఒక ప్రొసీజర్ని విజయవాడలో ప్రవేశపెట్టడానికి ఈ యొక్క CME అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బేసికలీ లైక్ ఎక్మో ప్రొసీజర్ ఎప్పుడైతే ఒక పేషెంట్లో లంగ్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బ్లడ్ అంతా బయటికి తీసుకొచ్చి ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం జరుగుతూ ఉంటుంది. బేసికలీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏ మనిషికైనా కానీ ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంతో అవసరం. ఈ ఆక్సిజనేషన్ అనేది లంగ్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది, హార్ట్ ఫెయిల్ అయినప్పుడు బాగా తక్కువగా అవుతూ ఉంటుంది బాడీలో. అది మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవడానికి కారణం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి పేషెంట్స్కి డెఫినెట్గా ఈ ఎక్మో అనే ప్రొసీజర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ఫ్రాంటియర్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. రోజు మనకు ముందుగా సార్ చెప్పినట్టుగా ఎక్మో అనేది అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్న ఒక పరికరం అండి. ఇదివరకైతే ఎలాగైతే మనకి లంగ్స్ కానీ హార్ట్ కానీ ఫెయిల్ అయితే క్రిటికల్ స్టేజ్లో ఉండి వెంటిలేటర్ పెడతాము, అలాగే ఎక్మో అనే మిషన్ వెంటిలేటర్ కూడా సరిపోయినప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాము. ఇది మన టెంపరీగా, అంటే అంతకుముందు నార్మల్గా తిరిగే మనిషి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, అంతకుముందు కోవిడ్ కావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మన లంగ్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి సపోర్టింగ్గా మనకు ఈ మిషన్ కనుక పెడితే చాలామంది 50% రికవర్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ అంతకుముందు నార్మల్ ఉన్న వాళ్ళకి, తిరిగే వాళ్ళకి సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్ ఫెయిల్ అవ్వడం ద్వారా, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లం రావడం కానీ సడన్గా, సో వాళ్ళకి టెంపరీగా ఈ సపోర్ట్ ఇస్తే ఇందులో బయటకు వచ్చి రికవర్ అయిన మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్మో మిషన్ అనేది ఇదివరకు యూజువల్గా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళవలసి వచ్చేది. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా 2021, 2022లో కూడా ఆ టైంలో కూడా చాలామంది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలని అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు మనం మణిపాల్ హాస్పిటల్లో అంటే ఎక్మో అనేది ఒక్క మనిషి చేసేది కాదండి. ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఉండాలి, అలాగే పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అందరూ కూడా ఉండాలి, ఒక నర్సింగ్ కేర్ కానీ, పర్ఫ్యూషనిస్ట్ కానీ, సో అందరూ కలిసి చేసే ప్రక్రియ ఇది. సో అలాంటి టీం అంతా కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే మనం ఎక్మో ప్రోగ్రామ్ అనేది విజయవాడలో మనం స్టార్ట్ చేసాము. ఇది అందుబాటులో మనకి ఉంది. స్పెసిఫిక్గా మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక మనిషిని సేవ్ చేయడానికి ఒక లాస్ట్ స్టేజ్లో ఉపయోగించే పరికరం ఇది. డెఫినెట్గా మనకి చాలామంది లైఫ్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇది ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అలాగే చుట్టూ ఉన్న డాక్టర్స్ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.
సో ఇవాళ మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎక్మో అనే ప్రోగ్రామ్ మెయిన్గా సార్ చెప్పినట్టు అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్, అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకి మందులకి ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్కి సహకరించిన వాళ్ళకి ఇది కృత్రిమంగా మనకి సపోర్ట్ చేయడానికి, ఎవరికి లంగ్స్ ఫెయిల్ అయినా అడ్వాన్స్డ్గా లేదంటే హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనకి ప్రజల్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికండి. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అనేది మన దగ్గర ఉంది. ప్లస్ మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఎన్నో టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుందండి ఎక్మోలో. మనకి పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఇట్లాంటి అన్ని అవైలబిలిటీ అంటూ మనకి మణిపాల్ హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతో దూరం వెళ్లకుండా, అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాటికన్నీ హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ జరగడం ఉంటాయని చెప్పి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనకి మణిపాల్ హాస్పిటల్లోనే ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడింగ్ అనేది జరగడం అనేది ఉందండి. థ్యాంక్ యూ.